హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE మండే నైట్ రా ఇన్ తెలుగు. ఇది 2024 లాస్ట్ మండే నైట్ రా. ఈ రోజుతో 2024 WWE మండే నైట్ రా ముగిసింది. ఇక చూడు, కొత్త మండే నైట్ రా రాబోతుంది. WWE 2025 మండే నైట్ రా ఇన్ నెట్ఫ్లిక్స్. WWE మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లోనే వస్తుందా 2025 లో? టీవీలో రాదా అని అంటే టీవీలో కూడా వస్తుంది మండే నైట్ రా, అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా వస్తుంది. జేబియర్ వుడ్స్ అండ్ కోఫీ కింగ్స్టన్ వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉండగానే జే ఊసో వస్తాడు WWE మండే నైట్ రాలో. ఆ తర్వాత జేబియర్ వుడ్స్ అండ్ కోఫీ కింగ్స్టన్ వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. అప్పుడు జే ఊసో మాట్లాడుతూ ఉండగానే ఇక డ్రో మ్యాగటార్ వచ్చి గుద్దేస్తాడు. చాలా అంటే చాలా డేంజర్ గా అటాక్ చేస్తారు ఈ రోజు మండే నైట్ రాలో. డ్రో మ్యాగటార్ ని రెఫరీ వాళ్ళు అండ్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఇద్దరు వచ్చి ఇక వారిని డ్రో మ్యాగటార్ ని పంపించేస్తారు. ఆ తర్వాత వెళ్ళిపోతాడు డ్రో మ్యాగటార్. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఉరుక్కుంటా వచ్చి ఇక క్లెయిమోర్ ఇస్తాడు. చాలా అంటే చాలా డేంజరస్ గా జే ఊసోని ఇక ఒక క్లెయిమోర్ ఇవ్వంగానే ఇచ్చాను ఒక క్లెయిమోర్ అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో వీళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ స్టార్ట్ అయితే వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారా ఎందుకు కొట్టుకుంటున్నారా మీరు అంటే 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనుకుంటా, నేను మర్చిపోయాను, సారీ. ఇక గుద్దేసుకుంటారు, లేపి గుద్దేస్తారు. ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు ది అమెరికన్ మేడ్ ఆన్ మండే నైట్ రాలో వీళ్ళు ముగ్గురు. ఆ ట్రూత్ థీమ్ సాంగ్ పైన ఆ ట్రూత్ వస్తూ ఉంటే ఆ ట్రూత్ గానికి గుద్ది పడేస్తాడు. ఈ రోజు మండే నైట్ రాలో మొత్తం బొక్కలు మొత్తం ఇరగొట్టేస్తాడు ఆ ట్రూత్ గాంధీ. ఆ తర్వాత WWE ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక చూడు, వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దుకుంటారు ఈ మ్యాచ్ లో. చూడు, సూపర్ కిక్ ని చూడు, చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దింది ఈ రోజు స్టార్ జీని. ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది ఈమె ఆన్ మండే నైట్ రాలో. ఆమె పేరు ఏంటో నాకు తెలియదు కాబట్టి ఈమె అని చెప్పాను. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటది. చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దుకుంటారు. ఊరు నాయను ఊరు ఎమ్ము. ఈ మ్యాచ్ లో గెలుచుకుంటారు డేమియన్ ప్రీస్ట్ వాళ్ళే. కానీ ఇక చూడు, డేమియన్ ప్రీస్ట్ కాల్ మొత్తం విరగొట్టేస్తారు ఈ రోజు WWE మండే నైట్ రాలో. దుంకి ఊరు నాయన ఏం కాల్ విరగొట్టురా బాబు, ఇది WWE లేకపోతే ఏమదా. ఆ తర్వాత కైసర్ మాట్లాడుతూ ఉండంగానే సేమ్ వచ్చి గుద్దేస్తాడు. ఏం పగనో ఏమో కానీ చాలా అంటే చాలా డేంజర్ గా గుద్దుతాడు ఈ రోజు WWE మండే నైట్ రాలో. ఊరు నాయన ఏం గుద్దుడు రాది బాబు. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో WWE ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. చాలా అంటే చాలా డేంజర్ గా గుద్దుకుంటారు. ఎగిరి గుద్దుకుంటారు, పడి గుద్దుకుంటారు. ఏం గుద్దుడ్రా అప్పు. ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది ఈమె పేరు కూడా నాకు తెలియదప్ప నిజంగా. ఊరు నాయను ఈమెని గెలుచుకుంటది ఈ రోజు WWE మండే నైట్ రాలో. ఇగో ఎలా చూస్తున్నా చూడు, నేను గెలుస్తా అని చూస్తున్నది. రేపు జరగబోయే WWE మండే నైట్ రా ఆన్ నెట్ఫ్లిక్స్. అదే రోజు WWE ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది అదే రోజు. ఈ రోజు WWE మండే నైట్ రాలో సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ మాట్లాడుతూ ఉండంగానే అప్పుడే సీఎం పంక్ వచ్చి ఇక చూడు, నీకు మాత్రం WWE మండే నైట్ రాలో నెక్స్ట్ మండే నైట్ రాలో నీకు పండా పెట్టకపోతే నాకు అడుగు అని చెప్తాడు. ఊరే సీఎం పంక్ గా, నువ్వు ముందే ముసలి వాడయ్యావు, నీకన్నా తెలివి ఉందారా? నేను యంగ్ స్టార్ నిరా, నీకు గుద్ది పడేస్తా. గ్రౌండ్ లో ఎలా ఉంటదో నువ్వు చూడు. రేపు జరగబోయే మండే నైట్ రా మన ఇద్దరి మధ్యలో ఇక మెరుపులే మెరుస్తాయి WWE మండే నైట్ రాలో. నెక్స్ట్ వీక్ కదరా, చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం అనుకుంటా జవాబు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళ బిల్డప్ చూడండి, ఏం బిల్డప్ ఉందనుకుంటున్నావు? ఊరు నాయను ఊరు ఎమ్ము. పోయిన మండే నైట్ రాలేమో దుంకి మరి కొట్లాడుకున్నారు. ఈ మండే నైట్ రాలేమో మాట్లాడుకున్నారు. ఏం బిల్డప్ రా ఇది, ఏం బిల్డప్ బాబ్జీ, ఏం బిల్డప్ అప్పు. మీరు కనుక WWE ఛాంపియన్షిప్ బెల్ట్ ని కొంటే ఆ బెల్ట్ పైన రోమన్ రైన్స్ సిగ్నేచర్ అనేది ఉంటది. అఫీషియల్ గా అతను సిగ్నేచర్ చేసిందే ఆ బెల్ట్ పైన, అతనే సిగ్నేచర్ చేశారనమాట. అతనే సిగ్నేచర్ చేసిన బెల్ట్ ని అమ్ముతున్నారు. మీరు కొనొచ్చు. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ బెల్ట్ అది, మీరు చూడవచ్చు. ఈ రోజు హౌస్ టౌన్ టాక్సెస్ లో జరిగిన WWE మండే నైట్ రా టికెట్లు ఎన్ని కొన్నారు అనుకుంటున్నావు? 15,000 టికెట్లు కొనుక్కున్నారు. చాలా పెద్ద టికెట్ ఇది.
ఎడ్జ్ షీల్డ్ బ్రదర్స్ ని అస్సలు వదలడం లేదురా బాబు. రోమన్ రేస్ ని ఈ పని చేశాడు. ఆ తర్వాత సెత్ ఫ్రీకెన్ రాలర్స్ ని సేమ్ టు సేమ్ పని చేశాడు. ఆ తర్వాత AEW లో వెళ్ళి జాన్ మాక్స్ ని, డీన్ అంబ్రోస్ ని ఇక చూడు అదే పని చేశాడు రా యప్ప. ఆ పంచే కాకుండా ద షీల్డ్ పవర్ బాంబ్ ని కూడా ఇచ్చాడు జాన్ మాక్స్లీని. ఊరు నాయన ఊరి అమ్ము, ఎడ్జ్ గా నువ్వు ద షీల్డ్ బ్రదర్స్ ని వదిలిపెట్టవురా బాబు. ఇప్పుడు వచ్చే WWE మండే నైట్ రాలో జాన్ సీనా వస్తున్నారు. అప్పో జాన్ సీనా ఫ్యాన్ లారా, ఇక WWE మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లో వచ్చే రోజు జనవరి 7న జరగబోతుంది మండే నైట్ రా. ఓర్ నాయనో, ఈ దాంట్లో జాన్ సీనా కూడా వస్తున్నాడు. జాన్ సీనాతో పాటు ద రాక్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ ఈవెంట్ లో. ద రాక్ వచ్చి రోమన్ రేస్ ని ఛాలెంజ్ చేస్తే చాలా బాగుండేది. ఈ రోజు WWE మండే నైట్ రాలో యాడమ్ పేజ్ ది WWE రా జనరల్ మేనేజర్ ఈ రోజు ఫిక్స్ చేశాడు. జే ఊసో వర్సెస్ డ్రో మ్యాగటైర్ WWE మండే నైట్ రాలో మ్యాచ్ ఉంది. నెక్స్ట్ మండే నైట్ రాలోనే ఈ మ్యాచ్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు రాయల్ జనరల్ మేనేజర్. WWE లో అఫీషియల్ గా మాట్లాడుకుంటున్నారంట కోడీ వర్సెస్ కోడి పుంజు అట్ WrestleMania 41 లో. సార్ జాన్ సీనా రా బాబు, జాన్ సీనా అయితే పేరు కదా, జాన్ సీనా. కన్ఫర్మ్ మ్యాచ్ ఏం కాదు, మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ పెడితే ఎలాగుంటదో అని. ఇక చూడు 2024 అయితే అయిపోయింది, 2025 రాబోతుంది. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్. ఈ రోజు 31st నైట్ ఇక ఫుల్గా చిల్లుగా బీరేసేయండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ గాయ్స్. 2025 లో నేనైతే వ్లాగ్స్ వీడియో వేయబోతున్నాను ఇదే ఛానల్లో. ఇక ఎంజాయ్ చేయండి చూసి. WWE అప్డేట్ చెప్పడం మానేస్తావా బ్రో అంటే మానేను, అది కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను, వ్లాగ్స్ కూడా తీస్తూ ఉంటాను. హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్, ఫుల్ గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ గైస్, థ్యాంక్ యూ.